దీనివల్ల ఒకటండి, అంటే మీకు చరిత్ర కూడా బాగా తెలుసు కాబట్టి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పెద్ద పార్టీగా ఉంది తెలంగాణలో, అన్ని నియోజకవర్గాల్లో బలం ఉంది. అంటే కేవలం అంటే టీఆర్ఎస్ని ఓడించాలి అనేటువంటి ఒక కేవలం అంటే ఒక వ్యూహంతో తనను తాను కుంచుకుపోయే పరిస్థితి రేపొద్దున భవిష్యత్తులో. కుంచుకోవేం పోదు, విస్తరిస్తున్నాం మేము. ఆల్రెడీ కేసీఆర్ కూడా తగిలింది, సగ తగిలింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు మాకు, మెజారిటీ ఎక్కడ కూడా తగ్గవద్దు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో సోదరులు ఉన్నారు, వాళ్ళు తెలంగాణ బిడ్డలే. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడి అవసరమైనప్పుడు వాళ్ళని తెలంగాణ వాళ్ళు అంటారు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు అంటారు. ఇట్లా వాడుకోవటం, వాళ్ళని వచ్చినటువంటి వాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి పౌరుల్ని, బిడ్డల్ని అంటే ఇబ్బందికరంగా అవమానకరంగా మాట్లాడటం, అంటే వాళ్ళని ఓటు వేసి వస్తువులుగా చూడటం జరుగుతుంది. కాబట్టి మేమెందుకు ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లోనే నువ్వు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి తెలంగాణ జై తెలంగాణ అని ఏ రోజు అన్నటువంటి వ్యక్తిని పెట్టుకున్నావు, పైగా మిమ్మల్ని బెదిరించినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఉన్నారు ఏ రోజు అన్నారు. అలాంటప్పుడు మేము పార్టీ పొత్తు పెట్టుకుంటే తప్పేది, బలం కోసం. మేము ఏదో విడిపోవడం కాదు, కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారితో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి అభివృద్ధి చేసుకుంటాం. సిపిఐ చాడా వెంకటరెడ్డి గారితో కలిసి అభివృద్ధి చేసుకుంటాం. కోదండరామ్ గారు లాంటి ఒక ప్రొఫెసర్, ఆయనతో కలిసి మేము ముందుకు నడుస్తాం. తప్పేంది, అది తెలంగాణ ఎట్లా వచ్చింది? ఒక ఆచార్యుల జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరామ్, అంటే వీళ్ళను చూసే కదా జనం ముందుకు వచ్చింది. ముందు నీ రాజకీయ పార్టీగా ఉన్నట్టయితే కేసీఆర్ని కూడా ఎవరు కూడా ఆదరించేవాళ్ళు కాదు. అంటే ఒక మేధావులు, మహనీయులు ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను అందల మీద కూర్చోబెట్టిండ్రు. కాబట్టి ఇలా కోదండరామ్ గారు మా వైపు ఉన్నాడు. మేము పొత్తులు సర్దుబాటు అవుతున్న సీట్ సర్దుబాటు జరుగుతున్నాయి. సరే, వాళ్ళు ఆశించడానికి కాకపోయినా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మా పొత్తులు సర్దుబాటు అయ్యే విధంగా మా, అంటే భవిష్యత్తులో టీజేఎస్ లాంటి పార్టీలు పుంజుకొని ఉంటే మీకు ఇబ్బంది ఏం లేదా? మాకు ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ, తెలుసు మీకు. ఆ పార్టీకి వచ్చే ప్రమాదం లేదు. సముద్రంలో నీళ్ళు అనేవి ఇంకిపోవు, అవి మళ్ళీ నదులుగా వస్తే జనానికి ఉపయోగపడతాయి. సముద్రం నీళ్ళు నదులుగా ప్రవహించాలా, జనానికి ఉపయోగపడాలా, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ వచ్చినా నష్టం లేదు. తొందరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మేము మా ఆధ్వర్యంలో మహాకూటమి, ప్రజాకూటమా, ఏ కూటమి అయితే ఆ కూటమితో రానున్న రోజు సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సో మీరు ఇప్పటికీ స్టూడెంట్గానే ఉన్నారా? నేను పిహెచ్డి నాది కొనసాగుతుంది, పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను. సబ్మిషన్ చేయాలి 2019 లోపు నేను సబ్మిషన్ చేయాలి. ఈ ఒత్తిడి వల్ల ఈ 4.5 ఏళ్ళు నిరుద్యోగ చేసి పోరాటాలు, ప్రతి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేయండి బాబు అని చెప్పి కొన్ని రోజులు చేస్తున్నారు మీరు రీసెర్చ్. నేను తెలుగు సాహిత్యంలో బూరుగుల రామకృష్ణారావు జీవితం సాహిత్యం, అంటే బూరుగుల రామకృష్ణారావు గారు చాలామందికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. అది ఆ రోజు హైదరాబాద్ రాష్ట్ర, హైదరాబాద్ రాష్ట్ర, అప్పుడు హైదరాబాద్ సపరేట్ ఉండేది. మొట్టమొదటి చిట్ట చివరి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి. ఆ రోజు మా మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాలన్నీ కలిసి ఉండేవి. 9 భాషలు వచ్చినటువంటి ఆయన కూడా త్యాగం చేశారు కదా. ఆయన కూడా త్యాగం చేశారు. 9 భాషలు వచ్చినటువంటి గొప్ప మేధావి ఆయన. ఆయన ఒక రాజకీయ నాయకుడికి చాలామందికి తెలుసు, కానీ ఆయనలో సాహిత్యం ఉంది, సంస్కృతం ఉంది, అరబీలో ఉన్నాయి. ఆయన చాలా వాటిని తర్జుమా చేశారు. పండితరాజ పంచామృతం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు చేశారు. మీ సబ్జెక్టు తెలుగు? నా తెలుగు సాహిత్యం. నేనంటే మా ఆచార్యులు వెల్దండ నిత్యానందరావు, ఆచార్య వెల్దండ నిత్యానందరావు మాజీ హెడ్. ఆయన చిన్నతనంలోనే ఆయన కూడా మంచి స్కాలర్. ఆయన పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వారి సహకారంతో దాదాపు పూర్తి అయింది, రాశాను. మీరు అంటున్నారు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే బూరుగుల రామకృష్ణారావు గారిని కూడా ఆ రోజు స్కేప్ బోర్డ్ చేశారు నెహ్రూ గారు అనేటువంటిది ఒకటి ఉంది. అంటే మీరు ఆయన జీవిత చరిత్ర మీద, అంటే జీవిత చరిత్ర నా అంశం ఏంటంటే ఓన్లీ సాహిత్యం మీద నాది జీవితం. అంటే ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆయన ఏం చదువుకున్నారు వరకు, మిగతాది రాజకీయపరమైన పొలిటికల్ సైన్స్ కింద వస్తుంది. నా సాహిత్యంలో ఆయన పండితరాజ పంచామృతం ఏంది, దాని గురించి ఆయన రాసినటువంటి శతకాలు ఏంటి, ఇవన్నీ వాటి గురించి నాకు ఉంటుంది. మీరు పద్యాలు రాస్తారా? చిన్నప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు జేవిఆర్ అంటే జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నప్పుడు కొంచెం సాహిత్యం వాసనలు ఉన్నాయి, రాసిన కవిత్వాలు రాసినాయి, అంటే యువత కొన్ని. అప్పుడు వెంగళరావు గారి మీద ఒక కవిత రాయడం జరిగింది. అంటే మా అందరికి స్ఫూర్తి ఉంటుంది. మా ఏరియాలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా వెంగళరావు గారు అంటే ఒక అభిమానం, అది తెలియని అభిమానం. ఎందుకంటే మేము చదువుకున్న స్కూల్ ఆయనే శంకుస్థాపన ప్రారంభం చేయడం జరిగింది. హై స్కూల్ నుంచి, జూనియర్ కాలేజ్ నుంచి, డిగ్రీ కాలేజ్ నుంచి మేము మా పంట పొలాలు కూడా ఆయన తెచ్చినటువంటి సాగర్ నీళ్ళ నుంచే పండుగ. జలగం వెంగళరావు గారు ఖమ్మం జిల్లా పట్ల కొంత అభిమానం ఎక్కువగా చూపించారు. అట్లేం లేదు. ఈరోజు చూడండి, వెంగళరావు గారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉంది.
ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పోలీసులో సంస్కరణ తీసుకురావడం, పోలీసులు ఆ రోజు చనిపోతే దిక్కు దివ్వడం లేదు, డ్రెస్ను కూడా యూనిఫామ్ కూడా మార్చడం జరిగింది. పోలీసులకు క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ ఉన్న దగ్గర క్వార్టర్స్ ఉండాలని చెప్పేసి ఆ విధంగా పోలీస్ హౌసింగ్ బోర్డుని ఏర్పాటు జరిగింది. కొన్ని ఆయన హైదరాబాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కింద గొప్ప పాలకుడు ఆయన. నాకు నచ్చినటువంటి పాలకుడు వెంగళరావు గారు. తర్వాత సంజయ్ గారు నిజాయితీలో నీతిలో, ఆయన కూడా ఆయన దాంట్లో శైలిలో ఒక దళితుడుగా నాకు ఆయన అంటే బాగా ఇష్టం. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం కూడా పురుడు పోసుకుంది వెంగళరావు గారి హయాంలోనే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బారాజల కర్మాగారం, మణుగూరు, కేటీపీఎస్, ఇంకా ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా వారి కుమారులకి కాంగ్రెస్ సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోవడంతోనే వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. రాజకీయాలు మీకు తెలియంది కాదు, ఎప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వాళ్ళు ముఖ్యమంత్రి గారి కొడుకు మంత్రులు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు జలగం ప్రసాదరావు గారిని కాంగ్రెస్లో తీసుకురావాలని తీవ్రంగా ఒక 4.5 నెలలుగా ప్రయత్నం చేస్తున్నా. ఆయన కూడా అసలు ఏ పార్టీ మారలేదు. జలగం ప్రసాద్ గారు ఆ రోజు 99లో పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఆయన లేకపోవడం ఈరోజు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. అట్లాంటి వ్యక్తులు ఆయన అట్లానే టీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానించారు, ఆయన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆహ్వానించారు. ఏ పార్టీ పిలిచినా నేను కాంగ్రెస్లో ఉంటా, కాంగ్రెస్లో చచ్చిపోతా. కానీ ఇప్పటికీ విపరీతమైనటువంటి ప్రజాభిమానం ఉంది ఆయన కోసం. ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, కనీసం ఏది కాదు. ఇప్పటికీ ఆయన సేవలను ఎందుకు వినియోగించుకోవడం? ఇప్పుడు వినియోగించుకునే పనిలో కాంగ్రెస్ సిద్ధమైంది. త్వరలో మీరు ఆ శుభవార్త వింటారు. ప్రసాదరావు గారు ఎంట్రీ అనేది రేపు టీఆర్ఎస్కి తెలిసిపోద్ది ఏందనేది, ఆయన శక్తి సామర్థ్యాలు ఏందో తెలిసిపోతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.